ఏపీ రాజధాని ప్రాంత గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. లైవ్ లో కృష్ణ. రిషి, రాజధాని ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఇక్కడ 5 గ్రామాల రైతులు ఏదైతే ఆశించారో అదే స్థాయి ప్రకటన పవన్ కళ్యాణ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూ సేకరణకు తాను వ్యతిరేకంగా ఉంటానని, పోరాటం చేస్తానని ప్రభుత్వానికి సున్నితమైన హెచ్చరిక పంపుతూనే సూక్ష్మంగా చంద్రబాబుకు ఉన్నటువంటి గురుతర బాధ్యతను గుర్తు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 5 గ్రామాల రైతులు చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే రాజధాని భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి. పవన్ కళ్యాణ్ వచ్చి ఏ ప్రసంగం చేస్తారు, ఎలా ఉంటుంది తమ భవిష్యత్తు అనేది కూడా కొంత గందరగోళ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటించారు, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? మాకు మాత్రం సార్, మీరు నా పేరు పెనమాకండి, నా పేరు వెంకటరెడ్డి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినాక 4-5 రోజులు అన్నం తినపోయిన ఎట్టుందంటే ఇవాళ మొత్తం బలం ఏది సిరైన్ బాటిల్ ఎక్కించుకొని మడిసి బాగా. ఎందుకు ఏంటి మీకు అంత బలం రావడానికి? మేము దగ్గర 7 నెలలు సార్. ఈ గోళ్ళు, ఈ పోలీసులు వస్తాం, వాళ్ళు వస్తాం, మీరు పోలం ఎత్తారా, మార్చి 28, ఏప్రిల్ 28, లేకపోతే మే 28 భూ కబ్జా చేస్తాం, లేకపోతే మీకు చేస్తాం. ఇదంతా భయంతో రోజు అన్నం తిన్నా కూడా అన్నం తినలేదన్నట్టు సార్ మేము ఎవరైనా. ఇప్పుడు అదంతా గోల చేసి భయపడి. ఏం చెప్పారు పవన్ కళ్యాణ్, ఏం భరోసా ఇచ్చారు? రైతు తరపున పోరాడతాను, దమ్ముండ మాటలుగా మీకు ఎక్కడికి భూసేకరణ చేస్తే మాత్రం నేను ఊరుకొని సహించనని చెప్పాడు సార్. మాకు ఒక్క మాట చాలు కొండంత బలం వచ్చింది సార్ మాకు. ఇప్పుడు దగ్గర 60 నెలలు పుట్టాను, 70 కాంచి ఉల్లిపాయలు పండిస్తామండి మేము అదే టిక్కి 50 కిలో టిక్కి 50 రూపాయలకి అమ్మాము, 150కి అమ్మాము, 200కి అమ్మాము, 300కి అమ్మాము. ఏది 50 కిలోలు 5 రూపాయలకి 6 రూపాయలకి. ఇవాళ వచ్చి కేజీ వచ్చి ఎక్కడైనా సరే 70 రూపాయలు 60 రూపాయలు ఉంది. ఈ మొత్తం రాజధాని కింద పోతే మా మద్రాసు బాని, బెంగళూరు బాని, ఢిల్లీ బాని, బొంబాయి బాని ఖచ్చితంగా నవంబర్ కానించి జనవరి ఆఖరి దాకా ఉల్లిపాయలు పెనమా కానీ, ఉండబిల్లి కానీ, ఎర్రబాలెం కానీ, నిడమరు కానీ, బేతపూడి కానీ, ఇటు కృష్ణాపాలెం కానీ పుష్కలంగా వెళ్తాయి సార్. రోజు 20 లోడ్లు 10 లోడ్లు పోతాయండి మా ఇక్కడి నుంచి. సగ్గత 94 సెంటు ఉంది సార్ నాకు. ఫస్ట్ ఉల్లు వేసుకుంటాం, దాంట్లో మొలకలు వేసుకుంటాం సార్. ఆ మొలకలు అయిపోగానే దొండపందిరి వేసుకుంటాం. మళ్ళీ సగ్గ ఏ పైరు వేసుకున్నా సరే నా కింద వచ్చి సంవత్సరానికి వచ్చి. రాజధాని గ్రామాల్లో ఇప్పుడు రైతులు ఉన్న పరిస్థితి ఏంటి? ఇప్పుడు రైతులంటే వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఇచ్చుకున్నారు సార్. వాళ్ళ మాత్రమే ఏమనం సార్, వాళ్ళ పొలం వాళ్ళ ఇష్టం. వాళ్ళకి పెద్ద వాళ్ళు అండి, వాళ్ళకి 50 ఎకరాల కానీ 300 ఎకరాలు ఉంది, 200 ఉంది, 150 ఉంది. వాళ్ళు మేము ఇచ్చే పని లేదు. బంగారం చంద్రబాబుకి ఇచ్చుకోమని మేము కూడా ఓకే. మా పొలం మాత్రం 90 సెంటు ఉంది. వాటిలో 6 బతకాలి మేము. 2 పిల్లలు, మా అమ్మ, నేను, మా నాన్న, మా వాళ్ళు బతకాలి. వీటిలో మొత్తంగా రాజధాని ప్రాంతంలో అయితే రైతులు భూములు ఇస్తామన్న రైతుల వద్ద నుండి ప్రభుత్వం తీసుకోవచ్చని తాము అభ్యంతరం వ్యక్తం చేయమని చెప్తున్నారు. అయితే ఉండవల్లి లేదంటే పెనుమాక ఇటువంటి ప్రాంతాల్లో ఒక 5 గ్రామాలు కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతాలుగానే ఉన్నాయి. ఎందుకంటే ఎటువంటి వర్షాలు లేకపోయినప్పటికీ కూడా చక్కటి పంటలు 3 పంటలు పండే ఈ ప్రాంతాన్ని భూసేకరణ ద్వారా ప్రభుత్వం తీసుకోవడం తమకు బాధ కలిగిస్తుందని చెప్తున్నారు. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటన తమకు ఎంతో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్పష్టంగా భూసేకరణకు తాను వ్యతిరేకం అని ఎప్పుడైతే ప్రకటన చేశారో అప్పటి నుండి కూడా రైతులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈరోజు ఇక్కడ రైతుల అభిప్రాయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ దాదాపుగా 50 నిమిషాల పాటు రైతులతో ముఖాముఖి మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ల్యాండ్ పూలింగ్కి ఎందుకు మీరు ఇవ్వలేదు, ల్యాండ్ ఎక్విజిషన్కి ఎందుకు మీరు వ్యతిరేకంగా ఉన్నారు, మీ అసలు కుటుంబ సమస్యలేంటి, కుటుంబ బాధలేంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, మొత్తంగా 50 నిమిషాల పాటు రైతుల దగ్గర నుండి సమాచారం తీసుకున్నారు. ఆ తర్వాత సూక్ష్మమైనటువంటి విమర్శలతో కూడినటువంటి ప్రసంగం ఈరోజు పవన్ కళ్యాణ్ చేశారు. రిషి.